హౌస్ లో ఈ రోజు జరుగుతున్న నామినేషన్ లో భాగంగా సోనియాని నామినేట్ చేసింది యష్మి. ఇక సోనియాని నామినేట్ చేస్తూ చెప్పిన కారణాలలో, నా టీంలో ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా ఆడలేదు, నా టీంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇన్వాల్వ్మెంట్ ఏదైతే తప్పులు జరుగుతున్నప్పుడు కానీ లేదంటే మిగతా సందర్భాల్లో నువ్వు చేసిన పనులు నిఖిల్ టీంకి వెళ్లిన తర్వాత నాకు కనిపించలేదు అంటూ మాట్లాడుకొచ్చింది యష్మి. అయితే ఆ తర్వాత సోనియా మాట్లాడుతూ, నువ్వు నా మాట వినలేదు, అందుకే నేను నీకేం చెప్పుకోలేదు, అప్పటికి నా మాటలపై అభయ్ గట్టిగానే పోరాడుతున్నాడు, సో అభయ్ మాట వినలేదు కాబట్టి ఇక నా మాట ఏం వింటావు అని నేను అనుకున్నాను, ఆ అంశానికి సంబంధించి నీతో ఆర్గ్యుమెంట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది సోనియా. అయితే ఇదే అంశంపై వీరిద్దరూ ఆ నామినేషన్స్ జరిగిపోయిన తర్వాత కూడా దాదాపుగా చాలా సేపటి వరకు వీళ్ళిద్దరిపై మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతూనే వచ్చింది. సో ఆ ఆర్గ్యుమెంట్ లో భాగంగా చాలాసేపు వీళ్ళు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఇక చివరికి యష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చింది. యష్మి నా మాట అస్సలు వినటం లేదు, మేము ఇలాంటివన్నీ నేర్చుకొని వచ్చామా, ఫిజికల్ టాస్క్లు ఎలా ఆడటం నేర్చుకుని వచ్చామా, ఎందుకు తను అలా మాట్లాడుతుంది, నేనేం తప్పు నామినేట్ చేశానని అంటూ చెప్తుంటే ఆ పక్కనే ఉన్నటువంటి నిఖిల్ తనని ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మొత్తంగా చూస్తే నామినేషన్స్ ప్రక్రియ ఈ రోజు జరిగిన నామినేషన్స్ అయితే చాలా వాడివేడిగా ఉన్నట్లే కనిపిస్తుంది. ఇక సోనియా యష్మి నామినేషన్స్ అయితే యష్మిని సోనియాని నామినేట్ చేసిన విధానం అయితే ఇక వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పాయింట్లు అయితే ఏదైతే ఉందో సోనియాని నామినేట్ చేయాలి అంటే కాస్త గట్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ కానీ లేదంటే ఆ డిబేట్ కానీ తను మాట్లాడే మాటలకి సమాధానం చెప్పాలి అన్న కానీ చాలా ఆలోచించి ఆచితూచి అయితే సోనియాని నామినేట్ చేయాల్సి ఉంటుంది. కానీ యష్మి చెప్పిన పాయింట్స్ కూడా చాలా వరకు కరెక్ట్ గానే ఉన్నాయి. ఎందుకంటే ప్రభావతి టాస్క్ లో నిఖిల్ టీం ఏదైతే శక్తి క్లాన్ టీం చేసినటువంటి తప్పుల్ని కూడా మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయింది. అదే తప్పులు ఆ కాంతార టీంలో ఏదైతే అప్పుడు సోనియా యష్మి క్లాన్ లో ఉందో, అదే తప్పులు ఆ కాంతార టీం ఏదైతే అప్పుడు సోనియా యష్మి క్లాన్ లో ఉందో, కాంతార క్లాన్ అనుకుంటా ఆ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా తాను చేసిన తప్పులన్నిటినీ చాలా మంచిగా చెప్తూ వచ్చినటువంటి సోనియా ఈసారి శక్తి క్లాన్ కి వచ్చిన తర్వాత అలా చేయకపోవడంతో నాకిది నచ్చలేదు అంటూ చెప్పి నామినేట్ చేసింది. సో ఈ కారణాల మధ్య వీళ్ళిద్దరి మధ్య చాలా వాడివేడిగా గొడవ అయితే జరిగింది. నామినేషన్స్ అయిపోయాక కూడా చాలా సేపటి వరకు వీళ్ళిద్దరు గొడవ పడ్డారు. ఇక దీనికి సంబంధించి వీళ్ళిద్దరి పాయింట్స్ లో ఎవరి పాయింట్ సరిగ్గా ఉంది అని మీకు అనిపిస్తుందో, నామినేషన్ పాయింట్ యష్మి పాయింట్ కరెక్టా లేదంటే డిఫైన్ చేసుకున్న సోనియా పాయింట్ కరెక్ట్ గా ఉందా, కామెంట్ రూపంలో తెలపండి.